హలో గైస్, బాగున్నారా అందరూ? ఇవాళ అయితే మా ఇంటికాడ వర్షం పడింది. వర్షం పడితే మీకు ఎలా ఉంటుందని చూపెట్టడానికి మీకైతే చూపిస్తున్నాను. మేడ అయితే ఎక్కేస్తాను అనమాట. గొడుగు ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇది ఇక్కడే ఫ్లాప్ అవుతుంది. మీ ముందే నా పరువు తీయడానికి గొడుగు ఇలా తయారవుతుంది. ఇందులో నేను ఫిషెస్ పెంచాను అనమాట. నేను ఇంతకు ఫస్ట్ స్టార్టింగ్లో అవన్నీ వదిలేసాను, చచ్చిపోయి ఎండాకాలంలో. ఏం చేస్తాం, మన తలరాత దాని తలరాతో తెలీదు. ఇక్కడ మా ఇంటికాడైతే చెరువు ఉందన్నమాట. ఆ చెరువు అయితే ఫుల్గా నిండిపోయింది. ఇంతకుముందు అయితే ఆఫ్ ఉండేది, మధ్య నేను మేడ ఎక్కలేదు. ఎక్కలేకపోయేసరికి మన మీద అలిగి మొత్తం నిండిపోయింది అనమాట చెరువు. ఇదే మా ఊరికి పెద్ద చెరువు. ఇది మామిడికాయ మొక్క అనాలో పిచ్చి మొక్క అనాలో తెలీదు, అక్కడక్కడ ఉన్నాయి. ఇదేమో జాంకి, ఇదేమో నిమ్మకాయ. ఆ మామిడికాయ మొక్కకి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే చెప్పండి నా కామెంట్స్లో. నిన్న స్కూల్లో అయితే ఒక విషయం జరిగిందనమాట. గేమ్స్కి తీసుకెళ్తానన్నారు మమ్మల్ని. మధ్యాహ్నం ఓ పీరియడ్ అన్నారు. లాస్ట్ అలా మాట్లాడి తీసుకెళ్ళానండి అని అనేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఉండగా తీసుకెళ్ళారు. అదేదో మేము ఏదో తెగ ఆడేసుకుంటాం అని కుళ్ళు వచ్చేస్తుంది అనుకుంటాం వాళ్ళకే. వాళ్ళు ఏం చేశారు, ఒక సార్ వచ్చారు, పీటీ సార్ అని అంటారు. ఆ సార్ వచ్చి గేమ్స్ ఆడిపించకుండా స్కూల్లో అసెంబ్లీలో మీరు సరిగ్గా ఉండట్లేదు, దానికి నేను స్టాండర్డ్స్ అటెన్షన్ నేర్పిస్తాను అని స్టాండర్డ్స్ అటెన్షన్ 10 నిమిషాలు పావుగంట తీసాడు. తీస్తే ఇంకొక పావుగంట ఉంది ఆడుకోవచ్చు అని అనగా ఇంకో మిస్ వచ్చారు. ఇంకో టీచర్ వచ్చి ఏం చేశారంటే మమ్మల్ని, ఇది ఒక గేమ్, చిన్నపిల్లల గేమ్, అది నర్సరీ ఎల్కేజీ ఆడుకునే గేము. బెలూన్ తోటి ఎలాగంటే ఇద్దరు లైన్లో నుంచుంటారు, అక్కడ దాకా ఒక గీత ఉంటుంది. ఆ గీత ఉండి మధ్యలో బెలూన్ పెట్టుకోమన్నారు. మళ్ళీ శంఖ దగ్గర బెలూన్ పెట్టుకోమన్నారు. లెఫ్ట్ రైట్ శంఖల దగ్గర ఏమో బెలూన్, మధ్యలో కాల్ దగ్గర బెలూన్ పెట్టుకుని ఆ చివరి లైన్ దాకా నడాలి. ఎవరు కింద బెలూన్ కింద పడకుండా నడుస్తారో వాళ్ళకి విన్ను అని అన్నారు. ఎవరు నడుస్తారు అలాగా, మేము ఒక్కొక్కలా ఎలా ఉన్నామో తెలుస్తుంది మీకు. ఒక్కొక్కరు అలా పడిపోయారు. అలా దానికి 10 నిమిషాలు తీసారు. ఇంకొక 5 నిమిషాలు ఉంది అని అనగా ఒక కబడ్డీ ఆడుకున్నాం. కబడ్డీ ఆడుకుని వచ్చామన్నారు అప్పుడే పైకి. మళ్ళీ టైం చూస్తే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా మేము అనుకున్నాం అనమాట, ఇంకా ఎప్పుడు గేమ్స్ అని అనకూడదు, గేమ్స్ తీసుకెళ్ళండి అని అనకూడదు. గేమ్స్ వీళ్ళు కావాలని చేశారని నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. నాకైతే నిన్న ఎంత చిరాకేసిందంటే అంతలా చిరాకేసింది. ఇది అనమాట జరిగింది. నేనైతే ఫిషెస్ పెంచుతున్నాను. ఈ ఆరెంజ్ కలర్ మోలీ నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది పిల్లలు పెట్టడానికి పనికిరాదని నాకు అనిపిస్తుంది. దీన్ని ఒకరికి చెప్పాను, ఇచ్చేస్తాను నువ్వు ఉంచేసుకోరా అని. సరే అన్నాడు. నాకు టైం కుదరక తీసుకెళ్ళలేదు. చెప్పండి, ఇది ఇచ్చేయమంటారా వదిలేయమంటారా అని.